ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని నర్సాపూర్ రైతు ఆందోళనకు దిగాడు. మొక్కజొన్న సీడ్ ఏజెంట్ మాటలు నమ్మి 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ ఏజెంట్ క్వింటాకు 3,600 చొప్పున కొనుగోలు చేస్తానని తన సీడుకు చెందిన విత్తనాలు ఇచ్చాడన్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ఏజెంట్ కంటికి కనిపించడం లేదు అన్నారు. నకిలీ విత్తనాల వల్ల మొక్కజొన్న పంటలో నష్టపోయానన్న రైతు ప్రభుత్వమే ఆదుకోవని కోరుతున్నారు. ములుగు జిల్లా మాది. మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం. మాకు గిట్టుబాటు ధర వచ్చేది, మాకు లాభం మిగిలేది. మాకు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా ఈ సీడ్ పెడితే అని చెప్పారు. అది మాకు గిట్టుబాటు అసలు పంట కూడా చేతికి రాలేదు. మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి, గింజలు లేవు, ఏం లేవు. మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేట్ వచ్చేది, ఇంత లాభం అనేది వచ్చేది. ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు. వాళ్ళకు ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, రావట్లేరు. 4 నెలల పంట అని ఇచ్చారు, ఇంతవరకు ఏవి ఆన్సర్ ఇవ్వట్లేదు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మీకు ఎంత ఉందండి అని అడిగారు. మాకు పోడు భూమి ఒక 20 ఎకరాల దానికి ఉందని చెప్పిన తర్వాత మా సీడ్ ఇస్తే మేము 70,000 రూపాయలు ఇస్తాము నష్టపరిహారం పండపోతే. మా సీడ్ వచ్చేసి 4 టన్నుల నుంచి 3 టన్నుల పైన వస్తుంది. కింటకి 3,600 ఇస్తాము బొండతోటి. మేము మందులు కొన్ని ఇస్తాము, జల్లి తీయటం మాదే. కొన్ని మందులు ఎకరానికి 2,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పిన తర్వాత మాకు 4 నెలలు 5 నెలలు కావస్తుంది మొక్కజొన్న వేసి. ఇప్పుడు ఏందండి మరి ఇరుసుకోండి, మరి మాకు నష్టపరిహారం ఇప్పియండి అంటే మేము మీకు తర్వాత చెబుతామనండి. మందులు ఇచ్చిన కాడ